అనుపమ. సో హలో అండి. హాయ్ అండి. టిల్లు స్క్వేర్కి వచ్చేసరికల్లా గ్లామర్ థింగ్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది ఈ క్యారెక్టర్. అంటే బిఫోర్ మీరు చేసిన క్యారెక్టర్స్లో కంటే అనుపమకి గ్లామర్ థింగ్ టిల్లు స్క్వేర్తో యాడ్ అయింది అనిపిస్తుంది. మీ కామెంట్ అండి. గ్లామర్ అంటే నేను చూడడానికి అందంగా చాలా ఉన్నా చెప్తున్నారా? ఈ అందాన్ని ఇప్పటి వరకు బయట పెట్టలేదని అంటున్నాను. మంచిదే కదా అండి, అందంగా ఉండాలి కదా. సో ఏంటి క్యారెక్టర్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది? అంటే బిఫోర్ కూడా చాలా మంది హీరోయిన్స్ పేర్లు టిల్లు స్క్వేర్ కి వినిపించాయి, బట్ మీరు ఫైనల్ అయ్యారు. క్యారెక్టర్ తో మీ జర్నీ ఎలా అనిపించింది? అంటే ఇది నేను కెరియర్ లో చేసిన వన్ ఆఫ్ ద మోస్ట్ స్పెషల్ క్యారెక్టర్స్ అని చెప్పొచ్చు. ఐ లవ్ యూ టూ గైస్ అలా చెప్పొచ్చు. ఇప్పుడు దాకా లైక్ పాస్ట్ 3 years నుంచే నేను ఎక్స్పెరిమెంట్ చేయడం నా కెరియర్లో, డిఫరెంట్గా క్యారెక్టర్స్ చేయడం అవన్నీ స్టార్ట్ చేశాను. అప్పుడు దాకా నేను చేసిన క్యారెక్టర్స్ అంతా నాకు ఇష్టం, కానీ యాజ్ అన్ యాక్టర్ నేను ఎక్స్ప్లోర్ చేయలేకపోయాను కొన్ని క్యారెక్టర్స్ బికాస్ ఆఫ్ ద లిమిటేషన్స్ ఐ హ్యాడ్ అండ్ సర్కిల్ ఐ వాస్ పుట్ ఇన్ టు. సో ఒక యాక్టర్గా నేను ఎక్స్ప్లోర్ చేయాల్సిన ఒక ఏరియా అనమాట, అది ఎక్స్ప్లోర్ చేయడం ఇక్కడ జరిగింది. అండ్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ ద క్యారెక్టర్ అండి. ఐ రియలీ థింక్ ఇట్స్ వన్ గుడ్ క్యారెక్టర్ దట్ ఐ కెన్ బి ప్రౌడ్ ఆఫ్. ఓకే, సో ఈ సాంగ్ కి మ్యూజిక్ కంపోజ్ చేసిన అచ్చు గారు ఇస్ హియర్. వెల్కమ్ టు యూ అచ్చు గారు. అండ్ యా, మీ క్వశ్చన్ అండి. యా, ఎప్పటి నుంచి మీరు మిమ్మల్ని ఇలా ఎక్స్ప్లోర్ చేసుకోవాలని చెప్పి డిసైడ్ చేశారండి? ఎక్స్ప్లోర్ అంటే యాజ్ అన్ యాక్టర్ ఫస్ట్ నుంచి ఉందండి, కానీ నేను చేస్తున్న సినిమాలు గర్ల్ నెక్స్ట్ డోర్ గా ప్రతి సినిమాలో ఒకే క్యారెక్టర్ చేసి నేను కొంచెం బోర్ అయ్యానండి మధ్యలో. తర్వాత లాక్డౌన్ టైంలో నేను చాలా వరల్డ్ సినిమా ఎక్స్ప్లోర్ చేశాను. మధ్యలో నేను యాజ్ అన్ యాక్టర్ నేను ఏం చేయాలని అనుకున్నానని రియలైజేషన్ వచ్చింది. సో పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న క్యారెక్టర్సే నేను ఇప్పుడు చేస్తున్నాను. జస్ట్ ఫర్ హీరోయిన్ ఆ పేరు కోసం నేను ఒక సినిమా అయితే కమిట్ చేయను. అందరు అనుకుంటున్నారు సిద్ధు వల్లే అనుపమ ఇలా మారిపోయింది, సిద్ధునే చేంజ్ చేశాడు మొత్తం అనుకున్నారు. మంచిదే కదా అండి, మీరు గ్లామరస్ అంటున్నారు, అంత బ్యూటిఫుల్ అంటున్నారు, మంచిదే కదా. థ్యాంక్స్ సిద్ధు. మల్లిక్రామ్ గారు, యాక్చువల్లీ ఒక సినిమా